ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీ రాజకీయాల్లోనే కాదు, జనం ఆలోచనల్లో కూడా ఇంత ప్రకంపనలు, అదే భూకంపం ఎందుకు పుట్టిస్తూ ఉంది? రోజుల తరబడి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చర్చ ఎందుకు జరుగుతూ ఉంది? గతంలో జరిగిన ప్రచారానికి క్వైట్ ఆపోజిట్లో ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న జరుగుతున్న పరిణామాలు ఏం చెప్తా ఉన్నాయి? ఇవన్నీ చూస్తే టెక్నికాలిటీసు, రాజకీయ ఎత్తుగడలు, జగన్ వర్సెస్ చంద్రబాబు రాజకీయ కొట్లాట ఇవన్నీ ఎలా ఉన్నా కానీ నాకు ఒక విషయం గుర్తొచ్చింది. గెలీలియో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అని చెప్పినందుకు అప్పట్లో శిక్షించారట, మనం చదువుకుంటాం చిన్నప్పుడు. అలాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎల్టీ తీసుకొచ్చి జగన్ రాజకీయంగా అలాంటి శిక్షే పొందారా 2024 ఎన్నికల్లో అని అనిపిస్తే నిజంగా అది మన పొలిటికల్ థింకింగ్కి సంబంధించిన విషయం కాదు. ఏపీలో ప్రచారాలు ఏ స్థాయిలో ఉంటాయో, ఎదుటివాడి మీద దుమ్మెత్తి పోసి దుష్ప్రచారాలు చేసి వాస్తవాలను కూడా మీడియా, రాజకీయం ఏకమై ఎలా వక్రీకరిస్తారో చెప్పడానికి ఒక ల్యాండ్ మార్క్ ఎగ్జాంపుల్ అనుకోవాలి. ఎలాగో డీటెయిల్డ్గా చూద్దాం. ఇందులో నేనేమి టెక్నికాలిటీస్ గురించి మాట్లాడబోట్లా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గొప్పతనం ఏంటనో, లేదంటే పేరు మార్చి ఇప్పుడు అదే పథకాన్ని చంద్రబాబు ఎందుకు అమలు చేస్తున్నారనో చెప్పడం నా ఉద్దేశం కానే కాదు. ఇక్కడ ఏపీలో ఏదైనా సరే ఒక పొలిటికల్ ఎజెండాని టీడీపీ సెట్ చేసుకుంటే తిమ్మిని బమ్మిని చేసేలాగా, జనాన్ని నమ్మించేసేలాగా ఎలాంటి ప్రచారాలు జరుగుతాయి, ఎలాంటి మోడస్ ఆపరండి మీడియా ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్పడానికి ఇదొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఎలాగో డీటెయిల్డ్గా చూద్దాం. అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా అనే దాంతో పాటు చాలా విషయాలు అర్థమవుతాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద 2024 ఎన్నికలకు ముందు రాజకీయంగా తీవ్ర దుమారం రాయడం చూసాం కదా. పత్రికల్లో అయితే పుంఖానుపుంఖాలుగా కథనాలు ఫ్రంట్ పేజీలో రావడం చూసాం. పదులు కాదు, కొన్ని వందలు వచ్చుంటాయి ఇలాంటి కథనాలు. ఎందుకు? ల్యాండ్ అనేది ఎవరికైనా ఎమోషనల్ ఎలిమెంటు, ప్రాణం కంటే ఈ భూమే ఎక్కువ అని భావించే వాళ్ళు మనలో 100కి 90 మంది ఉంటారు. అలాంటి ఎమోషనల్ పాయింట్ని పట్టుకోవాలా, రాజకీయాన్ని రంగరించి మన ఆలోచనల్ని పిసికెయ్యాలి. చాలా చిత్రంగా ప్రభుత్వమే భూమి కొట్టేస్తుంది ప్రజలది. టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. నేను అడిగా ఈ సైకోని, భూమి నువ్వు ఇచ్చావా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా అని ప్రచారం చేసిన మోడల్ ఉంది చూసారా, మెథడ్ ఉంది చూసారా, అది నిజంగా మెథాడికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వెనమస్ క్యాంపెయిన్. అంటే ఒక విష ప్రచారాన్ని, విషయాన్ని వక్రీకరిస్తూ ఎలా చేయొచ్చు అని చెప్పడానికి అదొక బ్యూటిఫుల్ మోడల్ కదా. అందుకోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద గగ్గోలు పుట్టింది. ఎన్నికల ఫలితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన అంశాల్లో అది మొట్టమొదటిది. ల్యాండ్ ఉన్న వాళ్ళేమో ఆ ల్యాండ్ ఏమైపోతుందో అని భయకంపితులైపోయేంత ప్రచారం చేశారు. ల్యాండ్ లేని వాళ్ళు ఆర్గనైజ్డ్గా ఇలా కబ్జా చేసేసి వేలు కాదు లక్షల ఎకరాలు కొట్టేస్తారా అమ్మో అని హడలిపోయేలాగే చేశారు. అది అసలు మోటో దీని వెనక. తీరా చూడబోతే ఇప్పుడు పేరు మార్చి రీసర్వే పేరుతో ఇంకోటో చెబుతూ ఇప్పుడు అదే యాక్ట్ని అమలు చేస్తూ ఉన్నారు. వాస్తవాలు ఏంటి అని చెప్పడానికి వైసీపీ గగ్గోలు పెట్టి నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంది. మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి ఎక్కువ టైం తీసుకోకుండానే సింపుల్గా ఇంప్లిమెంటేషన్, కాన్సిక్వెన్సెస్, పొలిటికల్ క్యాంపెయిన్, మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాల్ని చాలా క్లినికల్గా చెప్పినట్టు అనిపించింది. ఒకసారి చూడండి ఆ క్లిప్. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా, సమగ్ర సర్వే వల్ల భూములు పోతాయని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని ఒక ప్రచారం చేసి ఒక డ్రామా చేసిన ఈ చంద్రబాబు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడయ్యా అని అడుగుతా ఉన్నా. మా ప్రభుత్వ హయాంలో మేము చక్కగా సర్వే చేసినందుకు దేశంలో అన్ని రాష్ట్రాల కల్లా మెరుగ్గా మేము చేశాము అని కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్ల రూపాయలు మాకు రాయితీ వస్తే ఆ క్రెడిట్ ను తన ఖాతాలోకి వేసుకోవడానికి పడరాని పాటలు పడతా ఉన్నాడు. చూశారు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మొదలుపెట్టి ఇప్పటి వరకు ఏం జరిగిందో అన్నీ చెప్పాడు. అందులో నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసిన యాక్ట్ ఇది. అంటే కేంద్రం చెప్పింది ఈ చట్టాన్ని తీసుకురావాలని. పైగా ప్లాటినం గ్రేడ్ ఇచ్చింది ఏపీలో ఇంప్లిమెంట్ అయిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రాసెస్కి కేంద్రం. అంటే సెంట్రల్ సర్టిఫైడ్ మోడల్ ఇది. నిన్నగాక మొన్న చూసాం ఆల్రెడీ మనం
గీతా గోపీనాథ్ IMF స్థాయి ఎకానమిస్టు థింకర్ ఏం మాట్లాడారు అనేది. Andhra Pradesh is doing a good job with land titling again, pushing on that is important. ఎస్, ఏపీ అనుసరించిన మోడల్ దేశానికే ఆదర్శం అన్నట్టుగా ఆమె మాట్లాడడం కనపడుతుంది కదా. మరి కేంద్రం ఒప్పుకొని ప్రపంచం తెలిసిన వాళ్ళు, ప్రపంచ స్థాయి ఉన్నవాళ్ళు సర్టిఫై చేస్తుండే, కానీ మన మీడియా మాత్రం ఎందుకు అలా చేసింది? ఎందుకు అంటే అప్పటి వరకు వేసిన రాళ్లు సరిపోతాయో లేదో జనం కాళ్ళ కింద ఉన్న భూమి కంపించిపోయేలాగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వాడాలి అనే మోడల్ ఇది. తీరా అధికారంలోకి రాగానే ప్రచారం చేశారు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తున్నాం అని ప్రకటించారు. అది పేపర్లో పబ్లిసైజ్ చేశారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ అంటారు కదా, అంతా మర్చిపోయారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పేరు మార్చి సేమ్ ప్రాసెస్, సేమ్ QR కోడ్ ఉంటుంది, సేమ్ మోడల్ ఉంటుంది. జరిగేదంతా ఏంటయ్యా అంటే పేరు మారుస్తారు, మేము గొప్పగా చేస్తున్నాము అని సేమ్ క్రెడెన్షియల్స్ వాడుకొని, ఏది 2024కు ముందున్న క్రెడెన్షియల్స్ వాడుకుని క్రెడిట్ తీసుకుంటారు. కేంద్రం నుంచి 300 కోట్లు 400 కోట్లు డబ్బులు వస్తే అది బోనస్ అనుకుంటారు. అంటే వాడకం మామూలు వాడకం కాదు కదా. విశ్వ ప్రచారం చేసి రాజకీయ లివరేజ్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఆ తర్వాత చెప్పిన పని చేసేసాం అన్నట్టుగా టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. తీరా ఇప్పుడు పేరు మార్చి దాన్నే ఇంప్లిమెంట్ చేస్తూ ఇది బ్రహ్మాండం, అది దానికి దీనికి పోలికే లేదు అని 2024 నాటి పరిస్థితిని ఇప్పటికీ బ్లేమ్ చేసేందుకు మంత్రులు, ప్రభుత్వము, మీడియా, యంత్రాంగం మొత్తం కట్టకట్టుకుని ప్రయత్నించడం చూస్తుంటే జనాన్ని ఇంత వెర్రిబాగులోనే చేయొచ్చా అని అనిపిస్తుంది. ఇప్పటికీ ఆ వెర్రిబాగులతనాన్ని అంటగట్టడానికి జనానికి ఇంత అటెంప్ట్ జరుగుతూ ఉందా అని అనిపిస్తుంది. అవునా కదా? భూమి అనేది చాలా మందికి ఎమోషనల్ పాయింట్ కాబట్టి, జీవితం కంటే ఎక్కువ అనుకుంటాం కాబట్టి ఇంత చర్చ జరుగుతోంది. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కనిపించే మోడస్ ఆపరండి ప్రతి విషయంలోనూ ఉంటుంది ఏపీలో. కావాలంటే చూడండి, శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఆరోపణలు చేశారు. అరాచకం అయిపోయింది, మొత్తం బీభత్సం అయిపోయింది. గాంజా బ్యాచ్లు స్వైర విహారం చేస్తున్నాయి, 33,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయారు అని నరం లేని నాలుగుతో అడ్డం పొడుగు ఆరోపణలు చేయడం చూశాం కదా. గాంజా బ్యాచ్లు పట్టుకున్నారా? ఎవరు పండించారో, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో తేల్చారా లెక్క? పైగా మన పార్టీలు వాళ్ళు హైదరాబాద్ దగ్గర నుంచి ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతూ ఉన్నారు. ఇక 33,000 మంది అదృశ్యం అయిపోయారు అని మహిళా సంక్షేమ శాఖ మంత్రి కంటే ఎక్కువగా అప్పట్లో 24కు ముందు మహిళల మీద కన్సర్న్ చూపించేసి నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా ఉండాలి రాష్ట్రం అన్నట్టుగా, ఏంటి అర్థమైంది కదా. బిల్డప్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చారా? ఇప్పుడు కనిపెట్టారా? పోనీ ఇదిగో ఇన్ని కేసులు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ 33,000 ఏమో చెప్పారు కదా, వాటికి సంబంధించి ప్రోగ్రెస్ ఏమైనా చూపించారా? లేదు. ఇది శాంతి భద్రతల విషయం అయితే, ఇక తిరుమల లాంటి ఆధ్యాత్మిక విషయాల్లో అయితే నాటి నుంచి నేటి వరకు పుంఖానుపుంఖాలుగా ఎప్పుడు మన పల్స్ డ్రాప్ అవుతోంది, జనం ఆలోచిస్తారు అనుకున్న మరుక్షణం తిరుమలకి సంబంధించిన ఇష్యూస్ తీయటము, ధార్మిక అంశాలతో రాజకీయ ఎజెండాను అమలు చేయడం చూస్తా ఉన్నాం కదా. ప్రభుత్వ బడుల దగ్గర నుంచి మద్యం వ్యవహారాల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే చూస్తుంటాం. చాలా చిత్రంగా నాటి వ్యవహారాలేవి నిజం కాకపోగా సిట్టో స్టాండ్లో వేసినా కూడా ఇప్పుడు నాడు చేసిన ఆరోపణలు నిజమవుతున్న సన్నివేశాలు చాలా కనపడుతూ ఉన్నాయి. అంతే కదా. అప్పట్లో నకిలీ మద్యం అని ఆరోపణలు చేశారు, వాటికి సంబంధించిన ఆధారాలు ఇప్పటి వరకు బయట పెట్టలా. పైగా ఇప్పుడు మద్యం తాగి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో మరొకరు చనిపోతే మీడియా ఏమి రాస్తుంది? మితిమీరి మద్యం తాగారట, వీళ్ళేదో ఔన్సులతో కొలిసి వీళ్ళే పోసినట్టు రాస్తున్నారు. మితిమీరి, వాడి మితి ఎంతో వీడికి తెలుసు రాసినోడికి కదా. అంటే మన హయాంలో జరిగితే ఘోరాలు చాలా బుజ్జిగా కనిపిస్తాయి అవి, అదే ప్రత్యర్థి అధికారంలో ఉంటే మాత్రం నిర్లజ్జగా రాసేస్తాం మనం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక కల్మినేషన్, పీక్ స్టేజ్, శిఖర సమానమైన దుష్ప్రచార మోడల్. అందుకోసమే ఆ మోడల్ ఇప్పుడు క్రమంగా బద్దలవుతోందా అని అనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పేరు మార్చి యథాతథంగా ఇంప్లిమెంట్ చేయడం చూస్తూ ఉంటే జనం క్రమంగా రియలైజ్ అయ్యే పరిస్థితి. అవునా, అప్పట్లో జగన్ అనుసరించిన విధానం మీద వీళ్ళు కావాలని ఇలా దుమ్మెత్తిపోసారా? మన ఆలోచనల్ని, మన కాళ్ళు చేతులే కాదు ఆలోచనలు కూడా కట్టేసి ఇలాగా మనల్ని చీకటిలోకి నెట్టేశారా? మనకి ఆలోచన లేనితనాన్ని అంటకట్టేశారా అని ఆలోచించే పరిస్థితి. దానికి తోడు జగన్ని అభిమానించే వాళ్ళు కూడా ఒకంత డిఫెన్స్లో పడేలాగా జరిగింది కదా అప్పుడు ప్రచారం. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా కళ్ళు తెరుచుకొని, అవునా ఈ విధానం ఇంత మంచిదైతే అంతర్జాతీయ నిపుణుల దగ్గర నుంచి కేంద్రం వరకు అందరూ అభినందించేదైతే మరి ఇట్లా రాశారేంటి అంటే మనం మీడియాలో వచ్చేదాన్ని గుడ్డిగా నమ్మకూడదనమాట. అదా వాస్తవం అనుకునే పరిస్థితిని ఇప్పుడు ఏపీ కళ్ళారా చూస్తోంది, క్రమంగా రియలైజ్ అవుతోంది. అందుకోసమే నేను మొదట్లోనే చెప్పా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరుగుతున్న రాజకీయ యుద్ధం అనేది కేవలం భూములకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఒక ప్రాపగాండా ప్రచారం మోడస్ ఆపరండి ఎలా జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో చాలా ఉద్దేశపూర్వకంగా విష
దుష్ప్రచారం ఎలాగా జనం జీవితాలని ఆలోచనల్ని కమ్మేస్తోంది అనే మోడల్ని బర్స్ట్ చేసింది ఇది. ఒకసారి మోసపోయినాడు రెండోసారి మోసపోవడానికి సిద్ధంగా ఉండడు కదా. అందుకోసమే కళ్ళు తెరుచుకున్న జనం ఇప్పుడు వాస్తవాలను చూస్తూ ఉన్నారు, నిజాలు తెలుసుకుంటూ ఉన్నారు. అవునా కదా? ఏపీలో రాజకీయం మీడియా కలిసి జనం కళ్ళకి ఎట్లా గంతలు కట్టాయి అనడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో జరిగిన దుష్ప్రచారం ఒక తిరుగులేని ఎగ్జాంపులే. అంటే మీరైతే ఏమంటారు? నిర్మాణాత్మకంగా మాట్లాడదాం. సబ్జెక్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి.